ముఖ్యమంత్రికి మీడియా మేనేజ్మెంటు తర్వాత హెల్డ్ లైన్ మేనేజ్మెంట్ మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రం మీద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉంటే బాగుండు అంటున్న రాజకీయ విశ్లేషకులు. వాస్తవమే కదా. రేవంత్ అన్నకు ప్రైవేట్ దవాఖానల ఓపెనింగ్ పైన, రేవంత్ అన్నకు ప్రైవేట్ స్కూళ్ళ ఓపెనింగ్ పైన, ప్రైవేటు సినిమా మాల్ల ఓపెనింగ్ పైన, పెళ్లిలకు పేరెంటాలకు పోయేటటువంటి టైం కాస్త తెలంగాణ ప్రజలకు ఇస్తే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలిస్తే, మంత్రులను కలిస్తే రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల ఇబ్బందులు సమస్యలని అర్థమవుతాయి. లేకపోతే ఏమర్థమైతే అన్నకి అన్న పొద్దుగాల లేతే వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు, కేసీఆర్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, కేసీఆర్ మీటింగ్లను అడ్డుకున్నాడు. ఇదే కథ. కేసీఆర్ హైదరాబాద్కి వస్తుందని తెలిసి రేవంత్ రెడ్డి రేపు కేసీఆర్ వస్తున్నట, ఇది ఎక్కడ కథ, ఇమీడియట్లీ మనం ప్రమాణ స్వీకారం ప్రోగ్రామ్ పెట్టాలి, అజరుద్దీన్ కోదండరామ్ సార్ని రెడీగా రమ్మని చెప్పు, రేపు అసెంబ్లీకి రమ్మని చెప్పు, కథం మీటింగ్. మళ్ళా కేసీఆర్ వస్తున్నా, కేసీఆర్ తెలంగాణ భవన్ పోయిందా, ఓకే మీడియా చిట్ చాట్ రండమ్మా మీడియాతో మాట్లాడాలి, కథం మీడియా వాళ్ళని పిలిచిండు. మళ్ళీ సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీటా, కేటీఆర్ ప్రెస్ మీటా, కేటీఆర్ ప్రెస్ మీట్ అట, పరిశాన్ అవుతుంది, కేటీఆర్ ప్రెస్ మీట్ అంటే కథం, రండి కాళేశ్వరం గురించి మాట్లాడతాం. ఇదో కథ రేవంత్ రెడ్డి కథ. గిసోంటి కథలు చేస్తున్నాడు రేవంత్ అన్న. ఏం చెప్పాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత హుందాతనంతో ఉండాలి, ఎంత అద్భుతంగా ఉండాలి, ఎంత గట్టిగా ఉండాలి. కేసీఆర్ అయితే ఎవరైతే నేను సీఎం అన్నట్టు ఉండాలి. రేవంత్ అన్న కేసీఆర్ చూసి భయపడుతున్నాడు, వణికిపోతున్నాడు. ఎందుకట్లా? కేసీఆర్ని కాళేశ్వరం విషయంలో స్కామ్ చేసిండు, మొత్తం కేసీఆర్ కుంభకోణాలు చేసిండు. కేసీఆర్ తీసుకుపోయి షెర్లపల్లి జైల్లో వేస్తా, షెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, చెంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి డైలాగులు కొట్టిండు. 50 సార్ డబుల్ బెడ్రూమ్లు, ఇప్పుడు కట్టిస్తావు తెలియదు. గిసోంటి ముచ్చడి చెప్పిండు. సీన్ కడి అయితే రేవంత్ అన్న అందరితో కాంప్రమైజ్. ఇక కేసీఆర్ ఎదుగుతుందని చెప్పి, కేసీఆర్ పార్టీ పైకి లేస్తుందని చెప్పి మళ్ళీ కేసీఆర్ పార్టీని బద్నాం చేయడానికి, కేసీఆర్ని బద్నాం చేయడానికి కాళేశ్వరం స్కామ్ అని, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి నిన్న చెప్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ మొత్తం చేస్తారట, మొత్తం ఫోన్ ట్యాపింగ్ పూర్తి చేస్తా, కేసు అంతా మొత్తం గుండెలు అదిరిపోయి నిజాలు బయట పెడతా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఆ గుండెలు ఎప్పుడు అదురుతాయో, నిజాలు ఎప్పుడు బయట పడతాయో చూడాలి, తెలవాలి.